ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 119 అధ్యాయము 57 వచనము. దేవుడు 2 ఆత్మలనిచ్చినను లేక 2000 ఆత్మలనిచ్చినను పర్వాలేదు. మనము పని చేయవలసిన విధము సంఖ్యపై ఆధారపడదు. లేఖనములనిచ్చు నియమములు ఎల్లప్పుడూ ఒకటే. ఆయన పనిని ఎట్లు స్థిరపరచవలనో, దాని ఎదుగుదలకు ఎట్లు ఏర్పాటు చేయవలనో దేవుని సేవకులకు చెప్పబడింది. క్రమముగా బైబిల్ చదువుట అత్యంత అవసరమని నీవు వారికి తెలుపవచ్చును. గృహములలో కూటములు ప్రారంభించవచ్చునని ప్రతి ఒక్కరిని సాక్ష్యమిచ్చుటకు పంపవచ్చును. వారి పాత అప్పులు తీర్చవచ్చును. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకున్నట్లు చేయవచ్చును. సిగరెట్లు, పాత పుస్తకములు, విగ్రహములను కాల్చివేయవచ్చును. అయితే నూతన విశ్వాసులు ఆత్మీయముగా ఎదుగుట లేదు. కారణమేమనగా దేవుని క్రమమును పాటించక నీవు తప్పిపోతివి. దేవుడిచ్చిన క్రమమును గమనించుము. అపోస్తుల బోధయందు వారు ఎడతెగక ఉండిరి. మానవుని వేదాంతము వాదములతో మిశ్రమం చేయబడని పవిత్రమైన వాక్యమిది. అందుచేతనే అనేక ఇతర పుస్తకములను కాదు కానీ దేవుని వాక్యమునే చదవవలనని ప్రజలను మేము ప్రోత్సహించేదము. వాంగ్మయ సేవ యొక్క ప్రాముఖ్యతను గూర్చి నేను వాదించటలేదు. ఆ సేవ చేయవారి వద్ద మంచి పుస్తకములే ఉన్నవి. కానీ మొట్టమొదట బైబిల్ చదవవలన నేను హెచ్చరించుదును. విశ్వాసులకు మొదట దేవుని వాక్యముతో పరిచయం ఏర్పడవలెను. ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశమును వారు గ్రహించవలెను. అపోస్తులు ఇదే చేసిరి. ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను యేసుక్రీస్తు ప్రభును గూర్చి వ్రాయబడిన దానినంతటిని వారెత్తి చూపించిరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.